బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది ఈసీ. రాజకీయ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నిఘా పెంచారు. గూగుల్ సహా ఇతర సంస్థలతో ఇప్పటికే ఈసీ చర్చ జరిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా, ఇతర వర్గాలను కించపరిచేలా చేసే పోస్టింగ్లపై వివిధ వెబ్సైట్ల ద్వారా స్కాన్ చేస్తున్నారు. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎంఎస్లు చేసిన, రూమర్లను ప్రచారం చేసిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది ఈసీ. రాజకీయ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నిఘా కూడా పెంచారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ ప్రియా, ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి కూడా రాష్ట్రంలోకి సంబంధించి అన్ని అంటే ప్రభుత్వవి కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాటి కార్యకలాపాలన్నింటి మీద కూడా ఈసీ ఖచ్చితంగా నిఘా పెడుతుంది. అందులో భాగంగానే మనకి సోషల్ మీడియా మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ఏదైతే ఇప్పటికే రోడ్ల మీద ఏవైతే అలా హవాలాకు సంబంధించిన డబ్బు ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ తరలించడం కావచ్చు, గోల్డ్, బంగారం, వాటన్నిటిని కూడా పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈసీ ఏదైతే ఎన్నికల కోడ్ వస్తుందో, ఎన్నికల్లో కోడ్ భాగంగానే సోషల్ మీడియా మీద నియంత్రణ ఖచ్చితంగా చేస్తుంది. ఏదైతే ఈ 50 రోజుల పాటు సోషల్ మీడియా మీద ఈసీ చాలా కఠినంగా ఫోకస్ పెట్టబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పార్టీల వేదికగా నడుస్తున్నది ఏవైతే ట్విట్టర్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది. ఎందుకంటే వీటి ద్వారా పార్టీలకు సంబంధించిన ప్రచారాలు ఒక ఎత్తైతే, రూమర్స్ పుట్టించడం కావచ్చు, లేకపోతే ఇతరులను కించపరుస్తూ పెట్టడం కావచ్చు, ఇతర పార్టీలను కావచ్చు, అభ్యర్థులను కించపరుస్తూ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ద్వారా జరుగుతాయి. కాబట్టి వీటి మీద కఠినంగా ఉండబోతున్నట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పటికే మీడియా మీద కూడా అనేక నిఘా కొనసాగుతుంది. అందులో భాగంగానే సోషల్ మీడియా మీద కూడా నిఘా కొనసాగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా మనం చూస్తున్నాం, యథేచ్ఛగా ఒకరి మీద రూమర్స్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా తప్పుడు ప్రచారం చేయాలనుకున్నా సరే సోషల్ మీడియా అందుకు వేదికగా నిలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో అంటే అభ్యర్థుల మీద కావచ్చు, లేకుంటే పార్టీల మీద కావచ్చు, ఇష్టానుసారంగా ఆరోపణలు, విమర్శలు చేయడము, అదేవిధంగా ఇతరత్ర కార్యకలాపాలు చేయడం, తద్వారా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణానికి భగ్నం కలిగించే రీతిలో ఉండడం, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి సోషల్ మీడియా మీద దృష్టి సారించింది. ఎటువంటి అనైతికత చర్యలకు పాల్పడ్డది వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే కనుక ఆ సోషల్ మీడియాకు సంబంధించిన వాటిని బ్లాక్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ కూడా ఎన్నికలకు కూడా అమలు కూడా రొటీన్ గా జరిగే వాటిగానే చూడాల్సి ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని మాత్రం తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ప్రజలందరూ కూడా అన్ని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిమానులు ఉంటారు. ఖచ్చితంగా సోషల్ మీడియా ఉపయోగించి కొన్ని కావాల్సినటువంటిగా ఏ పార్టీ వాళ్ళకైతే ఎవరైతే నచ్చుతారో ఆ పార్టీ గురించి చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే వీటిపైన సోషల్ మీడియాలో ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారంటే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు వాటిని అడ్డుకునేందుకు? అంటే ఒకటి అడ్డుకోవడం అంటూ సోషల్ మీడియా స్వీయ నియంత్రణ ఉండాలి. మీడియాకి ముందుగా స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పేసి పదే చాలా శాఖలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది. అది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికన్నా సరే ఇది ఖచ్చితంగా వాళ్ళు పాటించి తీరాల్సింది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు కావచ్చు, లేకపోతే ఒకరి మీద తప్పుడు ఆరోపణలు కావచ్చు, ఒకరి గురించి విమర్శించడం కావచ్చు, అది కూడా ఏ స్థాయిలో అంటే బండబూతులు తిట్టే స్థాయిలో సోషల్ మీడియా ప్రచారాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా నియంత్రణ, స్వీయ నియంత్రణ ఉండాలి.
స్వీయ నియంత్రణ లేకపోయినప్పుడు కూడా సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా ఎన్నికల సంఘం దృష్టి పెడుతుంది. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులు స్వీకరిస్తుంది. తద్వారా వారిచ్చిన ఫిర్యాదుల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుస్తుంది. ఒకవేళ వాస్తవం తెలిస్తే ఆ సోషల్ మీడియా మీద చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కనుసన్నల్లోనే నిఘా ఉంటూ కొనసాగుతుంది. కాబట్టి సోషల్ మీడియా స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాస్.